హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈవినింగ్ అయ్యేసరికి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉండేది అనేది అయితే స్టార్ట్ చేసేద్దాం అప్డేట్. అసలు ఊహించని విధంగా ఇంత పర్సంటేజ్ డిఫరెన్స్తో 1 and 2కి కాంపిటీషన్ ఉంది అంటే అసలు నమ్ముతారా? నమ్మాల్సిన సందర్భం వచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ అందరూ నా వీడియోస్ని చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకు నా నెక్స్ట్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పటికప్పుడు మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఒక ఏమంటారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్స్ వేశారా? వేస్తే ఎవరికి వేశారా అనేది అయితే కామెంట్ ఆన్ చేయండి. అండ్ ఓటింగ్ ట్రెండ్కి వచ్చేసరికి తనూజా గారి మీద కళ్యాణ్ గారు 34% లీడింగ్తో ఉన్నారు. తనూజా గారు ఈవినింగ్కి 29 నుంచి 30%కి వచ్చారనమాట. ఇదైతే అసలు ఊహించని మార్జిన్. ఎందుకంటే తనూజా గారికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, మంచిగా ఓటింగ్ వెళ్తుంది, పిఆర్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇటు కళ్యాణ్ గారికి కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా తనూజాతో పోలిస్తే కళ్యాణ్ గారు అతి తక్కువ సమయంలో ఇట్లా అందరికీ తెలియడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకి బీభత్సమైన ఓటింగ్ వస్తుంది. సో మీరు తనుజా ఫ్యాన్ అయ్యి తనుజా విన్నాలనుకుంటే తనుజాకి ఓట్ వేయండి, కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి కళ్యాణ్ విన్నాలనుకుంటే కళ్యాణ్కి ఓట్ వేయండి. సో నేను న్యూట్రల్గానే మాట్లాడతాను, ఒక్కడి వైపే సపోర్ట్ తీసుకొని నేను మాట్లాడాను. ఈ సమయం వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మనం అట్లా ఒకరి వైపు ఉండడం అయితే న్యాయం కాదు అనేది అయితే నాకు అనిపిస్తుంది. సో యాజ్ ఎ రివ్యూవర్గా నేను న్యూట్రల్గానే చెప్తాను. అండ్ థర్డ్ పొజిషన్లో డీమన్ పవన్ ఉన్నారు. డీమన్ పవన్కి ఇమాన్యుయల్ గారికి కూడా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. డీమన్ పవన్ గారికి 15% ఓటింగ్తో ఉంటే ఇమాన్యుయల్ గారు ఒక 7 to 8% ఓటింగ్తోనే ఉన్నారు. ఎస్, ఇదైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. నేనైతే ఇమాన్యుయల్ గారు థర్డ్ పొజిషన్లో ఉంటారు అనుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా టాస్క్లు ఇచ్చి పడేశారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆయనకి బయట ఇట్లా ఓటింగ్ వస్తుందని. అండ్ డీమన్ పవన్కి తనుజాకి దగ్గరలో ఉందంటే లేదు, 15% డిఫరెన్స్తో ఉన్నారు డీమన్ పవన్. తనుజా గారు డీమన్ పవన్తో చాలా 15% అబోవ్ ఓటింగ్తో లీడింగ్లో ఉన్నారనమాట. యాజ్ యూజువల్గా 5th ప్లేస్లో సంజనా గారు ఉన్నారు. సో మీరు డీమన్ పవన్ ఫ్యాన్ అయితే డీమన్కి ఓట్ వేయండి. ఇమాన్యుయల్ గారు ఇంకా బూస్ట్ అవ్వాలి ఓటింగ్ అంటే మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్ అయితే మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ఓట్ చేయండి. అండ్ సంజనా గారు విన్ అవ్వాలనుకుంటే సంజనా గారికి కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ఓట్ వేయండి. అండ్ సంజనా గారిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదండి. కంటెంట్ క్వీన్ అంటే సంజనా గారు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆవిడ ఇంతవరకు వచ్చారంటే ఆవిడ ఎంతో చూసి వచ్చారని చెప్పచ్చు. ఈ సీజన్లో ఆవిడకి జరిగినంత టార్చర్ అయితే ఎవరికి జరగలేదు, మెంటల్ టార్చర్. ఏమంటారు, ఒక పాయింట్ ఆఫ్ కార్నరింగ్ కూడా జరిగిందని చెప్పచ్చు అనమాట. పక్కన పెట్టేసేవారు ఈజీగా, అది కూడా తెలుస్తుంది. సో ఇంతవరకు వచ్చారంటే వీళ్ళ 5గురు కూడా చాలా ఫైట్ చేసి ఆ జర్నీ అంత ఈజీగా అయితే వెళ్ళింది అని అయితే ఎవరు అనుకోవద్దు. అందరూ ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. నేను చెప్పేదంతా కూడా హాట్స్టార్ ఓటింగ్, ఆఫీషియల్ అన్అఫీషియల్ ఓటింగ్ కానీ మిస్డ్ కాల్స్ ఓటింగ్ ట్రెండ్ ఎవరి దగ్గర ఉండదు. మిస్డ్ కాల్స్ ఎవరికి వచ్చిన డేటా ఎవరికి బయటికి రాదు. ఎవరైనా రివ్యూవర్స్ కానీ ఛానల్ వాళ్ళు చెప్తే నమ్మమాకండి, అదంతా తుత్తు మాటలే అని అంటా అనమాట. సో ఇది ఇప్పటికున్న ఓటింగ్ ట్రెండ్. మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి, గెలిపించండి. అది తనుజా అయినా, కళ్యాణ్ అయినా, డీమన్ పవన్, ఇమాన్యుయల్, సంజన, హూ ఎవర్ ఇట్ ఈస్, ఓట్ ఇట్ అండ్ వాళ్ళని విన్ అయ్యేలా చేయండి. ఎనీథింగ్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైమ్. ఓటింగ్స్ ఇట్లా ఉల్టా పల్టా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు చూడండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.